పిరికెడు పిరికెడు మీసాలున్నాయి గాని గా పిసికడంత తెలివి కూడా లేదేంద్రా నీకు తెలివి తక్కువడా నీ తెలివి తెల్లారినట్టే ఉంది తిగి పిరికెడు మీసాలు ఉండగానే కాదు మెదట్ల తెలివి కూడా ఉండాలి అంటారు మరి గా పిరికెడు మీసాలు ఉన్నోళ్ళని అట్ట అంటారు మరి గిట్ట బారెడు మీసాలు ఉన్నోళ్ళని ఏమంటారో మరి బారెడు మీసాలు ఏంది అంటారా ఇగో ఈయన చూడు మీకే అర్థమవుతుంది ఇది ఎక్కడి చంద్రములు కై మీసాలా లేకుంటే మరి ఊడలా గంత పొడుగున్న ఎందుకల్లు యాక మీసాలకు నా వాడైతే ఎన్నాళ్ళ సంధి పెంచుతుండో ఏమో గాని కిందికి ఏలాడ తీస్తేనేమో మోకాళ్ళ కంటే కిందికున్నాయి పట్టుకుంటేనేమో బారెడు పొడుగున్నాయి అగ చూడు ఒక్కొక్క మీసాలు తాళ్ళు వేయించంటే పొలలు పెట్టి ఎట్లా వేయినాడో మంచిగా మూడేసి పొలలేసి గట్టిగా వేయినట్టున్నాడు కదా కాక ఆంకాలాగా ఈ మీసాలు కాదు మరి ఊడలనుకొని బయటికి పోయిన కదా పొలగాళ్ళు పట్టుకొని ఏలాడగాలే కాక ఆచరంతా బయలంగుండు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. నా ఇంటి పేరు వరమాల సూరిబాబు. నాకు చిన్నప్పటి నుంచి మీసాలు పెంచుకుని అలవాటే. మా తాతల నుంచి ఉంది కానీ వాళ్ళంతా అంతరించిపోయారు. వాళ్ళ ఫోటోలు పుడిహిం లేవు మన దగ్గర. ఓసారి ఇల్లు కాలిపోయి కారణం సందర్భంగా ఇక అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసుకుంటే వస్తున్నాను. అది ఇగోకి కాక పేరు వనమాల సూరిబాబు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అటకి కాకది గట్ట పెంచాలని ఎందుకు అనిపించిందో ఏమో గాని 20 ఏళ్ల సంది మీసాలను కటింగ్ చేయకుండా పెంచుతున్నాడ. అట్ట బారెడు పొడుగైన మీసాలు కిందికి ఏలాడుతున్నాయి, సిక్కు అవుతున్నాయి అని ఇగో ఇట్ట తాళ్ళు పోయినట్టే పోయినాడు. ఈ కాకొక్కడే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముత్తాత వాళ్ళ తాత వాళ్ళ అయ్య కూడా గిట్టనే మీసాలు పెంచుకొని బజార్టల్లా తిరిగేటోళ్ళట. అంటే ఒకలెనక ఒకరు వంశపారంపర్యంగా మీసాలు పెంచేది కార్యం పెట్టుకున్నారు అన్నట్టు. భలే ఇచ్చంతంగా ఉన్నది పోండ్రి. కొంతమంది జుట్టు పెంచుకుంటారు, ఇంకొంతమంది గడ్డాన్ని పెంచుకుంటారు, ఇంతమంది గోర్లు పెంచుకుంటారు. కానీ ఈ కాకేందళ్ళు మీసాలను బారెడు పెంచిండు అనుకుంటున్నారట. కాక మీసాలు చూసిన పబ్లిక్ ఏదైతే ఏదన్నా కానీ ఈ కానీ కాకాళ్ళు అయితే జనంత పైలం బుట్ట పొల్లగాళ్ళు ఉన్న కాడ జనంత పైలంగుండు. ఆంకాళ్ళ ఈ మీసాలు కాదు మజ్జి ఉడలని పట్టుకొని ఏలడగాల. ఏం చెప్తున్నా.